హలో వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఎలిమినేషన్ అప్డేట్ గురించి మీరు అందరూ వెయిట్ చేస్తున్నట్టు తెలుసు నాకు ఆల్రెడీ. చాలామంది చూసుంటారు, ఎలిమినేషన్ అప్డేట్ ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది. సో ఇందులో ఎలిమినేషన్ అయ్యేది మనం మరీ పర్టికులర్గా డిస్కస్ అవసరం లేదు. మనం చాలా రోజుల నుంచి ఎలిమినేషన్ అప్డేట్, ఓటింగ్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. కానీ కొన్ని సేఫ్ పాయింట్స్తో కొంతమంది సేఫ్ అవుతారు, కొంతమంది నిన్న చేసిన స్టంట్స్ ద్వారా సేఫ్ అవుతారు, కొంతమంది టాప్ ఎలిమినేషన్లో ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కొట్టడం వల్ల సేవ్ అవుతున్నారు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎంతవరకు సేఫ్ అయ్యారు, లేదా వాళ్ళ సేఫ్ అయ్యి ఉంటే ఎవరు సేఫ్ అయ్యారు, ఒకవేళ ఎలిమినేషన్ దగ్గరలో ఎవరున్నారో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫైనల్గా ఎలిమినేట్ ఎవరైందో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చెప్పినా కదా. దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. ఆల్మోస్ట్ అన్ని ఓటింగ్ అనాలిసిస్లో చూసుకున్న దివ్య లాస్ట్లో ఉంది, సంజన దాని పైన ఉంది. సో ఓవరాల్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఇమాన్యువల్ సెకండ్లో ఉన్నాడు, కళ్యాణ్ ఫస్ట్లో ఉన్నాడు, బర్నీ థర్డ్లో ఉన్నాడు, తర్వాత డెమన్ ఫోర్త్, సంజన ఫిఫ్త్, దివ్య నిఖిత లాస్ట్. సో దివ్య నిఖిత గేమ్ చాలా వరకు డిసప్పాయింట్గా అనిపించింది. సో దాని ద్వారా ఎలిమినేట్ అయింది. సో మెయిన్ ఎలిమినేషన్కి రీజన్ మనం ఎందుకో తెలుసుకోవడానికి మనం చూస్తే, ఆ అమ్మాయి గేమ్ ప్లాన్ అంతా తనుజ బర్నీ రిలేషన్షిప్ మీద కొన్నేయడం బట్టే సరిపోయింది. సో కొన్ని స్ట్రాటజీస్ ఫెయిల్ అయినాయి. సో ఎంతసేపటికి తనుజ బర్నీతోనే గొడవ పెట్టుకోవడం, బర్నీ గారిని డ్రాగ్ చేయడం, బర్నీ గారిని ఫస్ట్ టాప్ పొజిషన్లో పెట్టడం, ఎంతసేపటికి బర్నీ మీద అది ఏ బాండింగో, మన బ్రదర్ బాండింగ్ అనుకున్నా, వేరే బాండింగ్ అనుకున్నా, ఆ బాండింగ్లో ఎంతసేపటికి బర్నీ గారు ఏం చేసినా తప్పు పట్టడం, బర్నీ గారి మీద అంత వయసులో ఉన్న ఆయన మీద కమాండింగ్ వాయిస్తో మనం మాట్లాడడం కానీ, సో అన్ని రకాలుగా కరెక్ట్గా లేదు. సో దాని ద్వారా ఏమైందంటే మ్యాక్సిమం బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ రావడానికి కారణం కూడా దివ్య అయింది. సో ఆ మళ్ళీ ఎలిమినేట్ అయిపోయిన వచ్చిన తర్వాత కూడా ఏమైనా డిసిషన్ ఏమైనా మారిందా అంటే ఏమీ లేదు, సేమ్ డిసిషన్. మళ్ళీ బర్నీ గారి మీద పడడం, మళ్ళీ బర్నీ గారిని తప్పుపడడం, బర్నీ గారు అలా చేశారు ఇలాగా చేశారు అని చెప్పడం, ప్లస్ ఎప్పుడు చూసినా వెర్బల్గా మాట్లాడడం, దాంట్లో కూడా ప్రాపర్ స్టేట్మెంట్లు కానీ ప్రాపర్ మెసేజ్లు కానీ పెట్టలేదు. సో ప్రాపర్ మెసేజ్లు పెట్టకపోవడం వల్ల ఏమైంది, ప్రాపర్ మెసేజ్లు పెట్టకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు చాలా వరకు ఎలిమినేషన్ వల్ల ఎఫెక్ట్ అయింది. ఎలిమినేషన్ ఎఫెక్ట్ అవ్వడం అంటే చెప్పినా కదా, ఎవరితో పోయినా పాయింట్ వ్యాలిడిటీ పాయింట్ పెట్టాలి. ఇప్పుడు దీంట్లో మెయిన్ సక్సెస్ అయింది ఎవరంటే తనుజ. తనుజ ఎలా సక్సెస్ అయింది అనుకుంటున్నారు? ఆ పాయింట్లు పెట్టినప్పుడు ప్రాపర్ పాయింట్లు పెట్టింది. బర్నీ తనుజ క్లోజ్ ఫ్రెండ్స్. సో మా ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేయడానికే దివ్య నిఖిత వచ్చింది. సో ఆ అమ్మాయి మా రిలేషన్షిప్ చూసి జెలస్ పడుతుంది. ఆ అమ్మాయిని టాప్లో బర్నీ గారు పెట్టినదే గేమ్ ప్లాన్ ప్రకారం పెట్టింది. దాని ద్వారా బర్నీ గారు ఎలిమినేట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇది అని చెప్పేసి బర్నీ గారిని లెగ్స్ పుల్ చేసి ఈ అమ్మాయి పైకి వెళ్దాం అనుకుంది. సో అందులో 50% వరకు సక్సెస్ అయింది. ఎప్పుడు అనుకోలేదు మళ్ళీ బర్నీ గారు రీఎంట్రీ అవుతారు అనుకోలేదు. సో మళ్ళీ బర్నీ గారు లెగ్స్ పుల్ చేసి తన నుంచి లెగ్స్ పుల్ చేసి దానికి టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళ్దాం అనుకుంది. ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి బర్నీ గారికి సపోర్ట్ చేయలేక, తనుజాకి సపోర్ట్ చేయలేక, దివ్య నిఖితకి సపోర్ట్ చేస్తారనుకుంది. కానీ వాళ్ళు ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఫైనల్గా దివ్య నిఖితకే సపోర్ట్ చేశారు. సో నిన్న జరిగిన ఈవెంట్లో కూడా అమ్మాయి డూ ఆర్ డైలో కూడా చాలా మాటలు వదిలేసింది తనుజ మీద. సో 80% కూడా కాదు, ఆల్మోస్ట్ 90%, 100% దివ్య నిఖితదే తప్పు ఉండడం వల్ల అది ఎవరికి ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వలేదు. సో దాని ద్వారా ఒక్క రోజులో ఫ్రైడే ఓటింగ్లో మారడానికి అంత ఛాన్సెస్ లేవు. దివ్యకి తనుజాకి ఆల్మోస్ట్ 4 to 5 ఓటింగ్ శాతం డిఫరెన్స్ ఉంది. సో ఆ ఓటింగ్లో ఎంతవరకు నెట్గా రాగలదు ఒక రోజులో అంత కమాండింగ్ పవర్లో, అది టాప్ నెంబర్ 1 ఉన్న పొజిషన్లో నుంచి కళ్యాణ్ ఓటింగ్ తీసుకోవడానికైనా, ఇమాన్యువల్ ఓటింగ్ తీసుకోవడానికైనా, వేరే వాళ్ళ ఓటింగ్ తీసుకున్నా వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. సుమన్ శెట్టికి దివ్యకి అంత అప్రోచ్ లేదు. సో ఆ ఓటింగ్ రాదు. సో రితు చౌదరికి దివ్యకి అది కూడా ప్రాపర్గా లేదు. ఎందుకంటే దివ్యకి రితు చౌదరికి చాలా వరకు గొడవ అయింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరు బాటంలో ఉన్నారని. సంజనాకి అంటారా, సంజన ఆల్రెడీ ఎలిమినేషన్లో ఉంది, బర్నీ ఎలిమినేషన్లో ఉన్నారు. సో ఓటింగ్ వస్తే ఎవరు రావాలి? తనుజ, అది ఎమాన్యువల్ది రావాలి. సో వాళ్ళది కూడా రావడం పెద్ద కష్టమైంది. సో దాని ద్వారా ఓవరాల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఫైనల్గా ఎలిమినేషనే శాశ్వతం అనుకొని దివ్య రోజు ఎలిమినేట్ అయింది. ఇప్పటి వరకు నా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఇంకా కొత్త కొన్ని అప్డేట్స్ చేసుకుందాం. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్, ధన్యవాదాలు, బాయ్.